ఇందుకూరుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ విద్యారమ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఆమె పరిశీలించారు. కార్యాలయ సిబ్బంది పనితీరుపై ఎంపీడీఓ నాగేంద్రబాబుని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పీఆర్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న 31 సిపిడబ్ల్యూస్ స్కీములను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రాబోయే వేసవి కాలాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని చెప్పారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పారిశుద్ధ్యంపై ప్రత్యేక నిఘా ఉండాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. పీఆర్ కమిషనర్ ఆదేశాల మేరకు సీఈఓలందరం రాష్ట్రంలో ప్రతి వారము 2 మండల పరిషత్ ఆఫీసులు ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలా. అదేవిధంగా రాబోయే సమ్మర్ని ఎదుర్కోవడానికి సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ ఉన్నాయి. మన జిల్లాలో అయితే 31 సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొక 4 మిగిలి ఉన్నాయి. ఆ 4టిని కూడా ఒక వారం 10 రోజుల్లో కంప్లీట్ చేసి ఎక్కడైతే ఏవైతే అవసరాలు ఉన్నాయో పైప్ లైన్ లీకేజెస్ కావచ్చు, మోటార్లు రిపేర్ కావచ్చు, కొత్త మోటార్లు కొనుక్కోవడం కావచ్చు, లేదు పంప్ హౌస్ ఏమైనా రిపేర్ ఉంటే వాటన్నిటిపైన మేము గమనిస్తూ మండల పరిషత్ గ్రాంట్ అయితే మండల పరిషత్ గ్రాంట్, జిల్లా పరిషత్ గ్రాంట్ అయితే జిల్లా పరిషత్ గ్రాంట్ నుండి చిన్న రిపేర్స్ని మేము అన్నీ కూడా అటెండ్ అవుతూ SCRWS వారి బృందంతో పాటు ఇన్స్పెక్షన్కి వెళ్ళడం, అందులో భాగంగానే అక్కడికి వెళ్ళిన చోటంతా మళ్ళీ మండల పరిషత్ ఆఫీస్ని కూడా ఇన్స్పెక్ట్ చేస్తూ రిజిస్టర్స్ అన్ని మెయింటైన్ చేయాలని, ఆఫీస్ ప్రెమిసెస్ అన్నీ కూడా శుభ్రంగా ఉందా లేదా, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ లేకపోతే ఒకటి రికమెండ్ చేస్తూ వాటిని కట్టుకోవాల్సిందిగా, తర్వాత ర్యాంప్ కావచ్చు, మ్యాప్స్ కావచ్చు, రిజిస్టర్స్ మెయింటెనెన్స్, వీటన్నిటిపైన ఉన్నవి బాగుంటే బాగున్నాయని రాసుకుంటూ లేని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చేస్తున్నామండి. ఇప్పటికీ నేను ఒక 12 మండల పరిషత్తుల్ని నేను ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇందుకూరుపేట మండల పరిషత్ ఆఫీస్కి రావడం జరిగింది. సెక్రటరీసు, ఏఈసు వీళ్ళందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది. మండల్లో బాగా అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. సర్వేలు గవర్నమెంట్ ఇచ్చిన సర్వేలన్నింటిలో కూడా వీళ్ళు మొత్తం 95% పైన చేశారు. కొన్ని అయితే MSME సర్వే అయితే 100% చేశారు. ఇక 2-3 సర్వేలు ఉన్నాయి, అవి కూడా బాగా జరుగుతుంది. ఇక SWPCల గురించి కూడా మాట్లాడడం జరిగింది. 8 ఉన్నాయి. ఇక్కడ 8ని కూడా మనం ఫంక్షనింగ్లోకి పెట్టి మనం శానిటేషన్ పైన దృష్టి పెడితే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ఆ మండల పరిషత్ కావచ్చు, ఆ జీపీలన్నీ కూడా అభివృద్ధి పదంలోకి ప్రజలకి సహాయకారిగా ఉంటూ శానిటేషన్ వర్క్స్ చేయాలని వారికి ఆదేశించడం జరిగింది. ఇక 12 SWPCలు ఇక్కడ కన్స్ట్రక్షన్కి స్థలం లేదంటున్నారు. వాటిని కూడా మాట్లాడి స్థలం ఇప్పించుకొని కన్స్ట్రక్షన్కి కలెక్టర్ గారికి ప్రపోజల్ సబ్మిట్ చేస్తే ఆ రిమైనింగ్ 12 కూడా SWPCలు అన్నీ వచ్చేస్తే గ్రామాలు బాగుంటాయి అని మాట్లాడుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ. నమస్తే. రెండు సమస్యలు NRPSవి లోటుపాటు కొన్ని కొమ్మరికలు కొన్ని ఇష్యూ చేసి అంటే అవకతవకలు